అక్రమ నిర్మాణాలపై హెచ్ఎండిఏ మరోసారి కొరడా చులిపించింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని ఫిర్జాదిగూడ పరిధిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హెచ్ఎండిఏ కూల్చివేసింది. రహదారులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన స్థానిక మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని స్థానికులు ఇటీవల హెచ్ఎండిఏ కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు. వేకువజాము నుంచే ఆక్రమణల కూల్చివేతలను హెచ్ఎండిఏ అధికారులు చేపట్టారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. రజనీకాంత్ రెడ్డి సాయేశ్వర కాలనీ. ఇది మేము రీసెంట్ కొనుక్కున్నాం, 1 year అవుతుంది కొనుక్కొని. వాళ్ళు ఇప్పుడు సడన్ గా వచ్చారు, పొద్దున 5 గంటలకి వచ్చారు. కాల్ చేయండి, ఇదంతా వన్ సర్వేలో వస్తుంది, వన్ సర్వేలో మాకు ఏం నోటీసులు ఇవ్వలేదు. కనీసం పొద్దున వచ్చేసి కొలగొట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ వన్ సర్వేలో వస్తుంది, వన్ సర్వేలో సీలింగ్ ల్యాండ్ ఉంది. వన్ సర్వే ఎక్కడ ఉందో తెలియదు మనకి, వన్ సర్వేలో ఎన్ని ఎకరాలు ఉందో తెలియదు. మరి 200 గదాలే వస్తా అంటే వన్ సర్వేలో ఉన్న అన్ని కొలగొడుతున్నాం మేము. వన్ సర్వేలో ఉన్న మొత్తం అన్ని ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో వన్ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది అని చెప్పట్లేరు మాకు. వన్ సర్వేలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ దాకా ఉంది, ఎంత ఉంది, వాళ్ళు ఏమో ఈ హద్దులు పెట్టలేదు, కనీసం ముందు చెప్పలేదు. తర్వాత కనీసం కూలగొట్టి కనీసం సామాన్లు చదువుకొని కూడా టైం ఇవ్వలేదు. కాల్ చేయండి అని మొత్తం అంతా లైన్ అంతా కూలగొడుతూనే ఉన్నారు. మొత్తం మేము సుఖేందర్ రెడ్డి సార్ దగ్గర కొన్నాం. మేము కొన్నది 220 గజాలు. ఇది ఒక్క ప్లాటే నేను కొన్నాము. ఈ హైదరాబాద్